అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్లో మనం అనేక అంశాల గురించి తెలుసుకుంటున్నాము. మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు మనసు. మనసే అన్నిటికీ ప్రధాన కారణము. మనం జీవిస్తున్నంత కాలము మనసు ప్రతిరోజు అనేక విషయాలపైన పోతానే ఉంటుంది. గత జన్మ కర్మాను బట్టి మన మనసు కోరికలు ఆధారపడి ఉంటాయి. కోరికలను బట్టి ఈ జన్మ కర్మ ఏర్పడుతూ ఉంటుంది. ఈ జన్మ కర్మ వల్ల రాబోయే జన్మల్లో వాటి ఫలితాలు ఉంటాయి. మనసును నియంత్రించాలంటే శ్వాసను అదుపులోకి తెచ్చుకొని సాధన చేస్తూ ఉండాలి. మనసును అరికట్టడం అంటే అది చాలా పెద్ద పని. ఎంతకాలం సాధన చేస్తే తప్ప మనసు అదుపులోకి రాదు. కర్మలు చేసేదాన్ని బట్టి మన మనసు నడవడిక ఉంటుంది. మనసు ఏది కోరుతుందో దాన్ని ఒకసారి గమనించి వాటి పర్యవసాన్ని ఆలోచించి కర్మ చేయాలి. మన కర్మ వల్ల అవతల వ్యక్తికి బాధ కలగకూడదు. భగవంతుణ్ణి దర్శించడం అంటే ఆయన చెప్పిన మార్గంలో నడవటమే. కాబట్టి నిరంతరము మన జీవితంలో మన కోసం జీవిస్తున్నప్పటికీ కొంత సమయం భగవంతుని కోసం కేటాయించాలి. వాస్తవానికి మనం భగవంతుని పైన మనసును పెట్టి సాధన చేస్తున్నప్పటికీ అది భగవంతుని కోసం కాదు, నీ కోసమే, నీ ఉన్నతి కోసమే. భగవంతుడు ఎక్కడో లేడు, నీ పరిశుద్ధ ఆత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. సాధన ఎంతసేపు చేయాలన్నది వారి వారి కోరికలను బట్టి ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప విషయము ఏ కోరిక లేకుండా సాధన చేయటమే. మిత్రులారా, ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే నీ శ్వాసను గమనిస్తూ నువ్వు ఉంటావో అప్పుడే నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఉన్న కోరిక నెరవేరాలంటే ఒకే సమయాన ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 40 రోజులు ప్రయత్నించి చూడండి. మీ కోరిక నెరవేరిందా అప్పుడు మీరు ఈ ధ్యాన సాధన కంటిన్యూ చేయొచ్చు. మీ కోరిక నెరవేరలేదనుకోండి, ఇందులో మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి మీరు నష్టపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మిత్రులారా. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ప్రయత్నించండి. ఒక 40 రోజులు ప్రయత్నం ఫలించిందా పర్వాలేదు. అందుకని మన పెద్దలు ఏమంటారు, ఏదైనా ఒక రాయేసి చూడు అని అంటారు. కాబట్టి మీరు కూడా ఒక రాయేసి ప్రయత్నించండి. మీ కోరిక నెరవేరితే కనుక ఈ కామెంట్ బాక్స్లో రాయండి, మా కోరిక నెరవేరిందని. ఓకేనా? ఇలాంటి విషయాల కోసం వింటూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.